ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు పెద్ద పెద్ద సినిమాల విడుదల తేదీలు సైతం వెనకాలకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అనే సెక్షన్లో మొట్టమొదటిగా అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉండేది ఐపీఎల్. ఐపీఎల్ ఎప్పుడు కూడా ఏప్రిల్ అండ్ మే నెలలో జరుగుతూ ఉంటుంది. ఇందులో ఆడే ప్రతి టీం కూడా ఇండియాలోని ప్రతి స్టేట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ పర్టికులర్ టీమ్స్ యొక్క ఓనర్స్కి కానీ ఫ్రాంచైజెస్కి కానీ కొన్ని కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం వచ్చి ఇస్తూ ఉంటాయి. ప్లేయర్స్ని కొనడంలోనూ అలాగే వాళ్ళని ట్రైన్ చేయడంలోనూ వాళ్ళు బాగా ఆడాలని అలాగే ఐపీఎల్ ట్రోఫీని వాళ్ళే గెలవాలని వాళ్ళ మీద చాలా అంటే చాలా పెట్టుబడిని పెట్టేస్తూ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఐపీఎల్లో గెలిచిన వాళ్ళకి కేవలం 15 కోట్ల రూపాయలు మాత్రమే వస్తాయి. మరి వీళ్ళ మీద పెట్టుబడి ఏమో ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది ఐపీఎల్లో వీళ్ళు గెలుచుకునే ప్రైజ్ మనీ కంటే. మరి ఆ డబ్బునంతా వీళ్ళు ఎలా రికవర్ చేస్తారు? సో ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీదే ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. అసలు ఎలాంటి సోర్సెస్ ఉంటాయి ఐపీఎల్లో డబ్బుని రికవర్ చేయడానికి ఫ్రాంచైజెస్కి కానీ ఓనర్స్కి కానీ? ముందుగా ఐపీఎల్ బిజినెస్ మోడల్ ఏంటో తెలుసుకుందాం. ఐపీఎల్ 3 సోర్సెస్లో డబ్బు అనేది సంపాదిస్తుంది. నెంబర్ 1 మార్కెటింగ్ బెనిఫిట్స్, నెంబర్ 2 సెంట్రల్ రెవెన్యూ, నెంబర్ 3 లోకల్ రెవెన్యూ. ముందుగా మార్కెటింగ్ బెనిఫిట్స్ మనం చూస్తూ ఉంటాం. ఐపీఎల్ సీజన్లో పెద్ద పెద్ద క్రికెట్ ప్లేయర్స్ని పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ని చిన్న చిన్న వీడియోస్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ ప్లేయర్స్ అందరినీ ఆల్రెడీ కొనుక్కున్న ఫ్రాంచైజెస్ వేరు కంపెనీలకి ఈ ప్లేయర్స్ని పంపిస్తుంది. ఆ కంపెనీస్ ఇచ్చే అన్ని డబ్బులు అన్నీ కూడా ప్లేయర్స్కి వెళ్ళవు, వాళ్ళని పంపించిన ఫ్రాంచైజెస్కి ఓనర్స్కి వెళ్తాయి. సో అలా ఆ ప్లేయర్స్ని కొనుక్కున్న ఫ్రాంచైజెస్ వాళ్ళు డబ్బు అనేది సంపాదిస్తారు. ఇక రెండవది సెంట్రల్ రెవెన్యూ. రెండవదైన సెంట్రల్ రెవెన్యూ నుంచే అత్యధిక డబ్బుని ఫ్రాంచైజెస్ వాళ్ళు సంపాదిస్తారు. ఇందులో మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి బ్రాడ్కాస్టింగ్, నెక్స్ట్ వన్ వచ్చేసి స్పాన్సర్షిప్ రైట్స్. బ్రాడ్కాస్టింగ్లో ఐపీఎల్ని లైవ్ స్ట్రీమ్ చేయడానికి రైట్స్ అనేవి కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఆ రైట్స్ కావాలంటే బీసీసీఐకి ఈ బ్రాడ్కాస్టింగ్ చేసే వాళ్ళు పెద్ద మొత్తాన చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ వాళ్ళు 4,000 కోట్లకి 10 సంవత్సరాల పాటు ఐపీఎల్ కాంట్రాక్ట్ మొత్తాన్ని కొనుక్కున్నారు. ఆ 10 సంవత్సరాలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఐపీఎల్ సీజన్ ఏదైతే వస్తుందో దాని నుంచి నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు స్టార్ ఇండియా వాళ్ళు 16,350 కోట్లకి 10 సంవత్సరాల కాంట్రాక్ట్ని తీసుకున్నారు. ఈ డబ్బు మొత్తాన్ని కూడా ఫ్రాంచైజెస్లకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మీ అందరికీ ఒక ఆలోచన తప్పకుండా వస్తుంది, కేవలం టీవీ రైట్స్ని కొనడానికి ఇన్ని కోట్ల రూపాయలని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంటుందని. మీకు ముందుగానే చెప్పాను కదా, ఐపీఎల్ వస్తుందంటే పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్లోనే పోస్ట్ పోన్ చేస్తారు. అంత పాపులర్ ఐపీఎల్ కాబట్టి ప్రతి ఇంట్లో ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యిందంటే ఇవి మొత్తం ఈ ఛానల్స్ పైనే ఉంటాయి. సో ఇలా ఛానల్స్ అన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి మరి ఆ రైట్స్ని కొనుక్కుంటాయి. అలా కొనుక్కున్నప్పుడు టీవీ ఛానల్ వాడు ఏం చేస్తాడంటే ప్రతి ఓవర్కి అడ్వర్టైజ్మెంట్స్ని వేస్తాడు. ఆ అడ్వర్టైజ్మెంట్స్లో వేరు ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. అలా వచ్చే ఆ 10 సెకండ్స్ యాడ్ కోసం స్లాట్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. ఆ ఒక్కొక్క స్లాట్ని 5 నుంచి 10 లక్షలకి అమ్మేస్తాడు. సో ఇలా టీవీ ఛానల్స్ కూడా ఇన్ని కోట్ల రూపాయలని ఒకేసారి కట్టి మెల్లిమెల్లిగా అడ్వర్టైజర్స్ ద్వారా ఈ డబ్బు అంతా కూడా తిరిగి సంపాదించుకుంటున్నాయి. నెక్స్ట్ వన్ స్పాన్సర్షిప్. దీంట్లో కూడా రకాలు ఉంటాయి. ముందుగా టైటిల్ స్పాన్సర్షిప్. మీరు ఇంతకుముందు చూస్తున్నట్లయితే ఐపీఎల్ వచ్చిన మొదట్లో డిఎల్ఎఫ్ ఐపీఎల్ అని వచ్చేది. 2013 నుంచి పెప్సీ ఐపీఎల్ అని రావడం మొదలైంది. ఇక 2016 నుంచేమో వివో ఐపీఎల్ అని రావడం మొదలైంది. ఈ వివో ఐపీఎల్ఏ కంటిన్యూ అయింది. ఈ టైటిల్ స్పాన్సర్షిప్ని వీళ్ళు కొన్ని సంవత్సరాలకి పాటు రైట్స్ని కొనేసుకుంటారు. ఈ రైట్స్ని కొనుక్కోవడానికి వీళ్ళు సుమారుగా 2,199 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టారు. ఈ డబ్బుని కూడా ఈ ఫ్రాంచైజెస్లకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. స్పాన్సర్షిప్లో రకాలు ఉంటాయన్నాను కదా. బౌండరీ లోపలికి ప్లేయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ చేతులలో ఉండే బ్యాట్స్, స్టంప్స్, షూస్ ఇలా వీటినన్నిటిని కూడా రీబుక్, ఎంఆర్ఎఫ్ ఇలా పెద్ద పెద్ద బ్రాండ్స్ అనేవి స్పాన్సర్ చేస్తూ ఉంటాయి. బౌండరీ రోప్, ఎలిమెంట్, టీ షర్ట్ ఇలా వీటినన్నిటిని కూడా ఇంకో రకమైన స్పాన్సర్షిప్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల కూడా ఫ్రాంచైజెస్లకి మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇక మూడవది లోకల్ రెవెన్యూ. చిన్న రెవెన్యూస్ అంటే చిన్న మొత్తంలో వచ్చే డబ్బంతా కూడా ఈ లోకల్ రెవెన్యూస్ అంటే థర్డ్ పాయింట్లోనే ఉంటుంది. దీంట్లో మళ్ళీ 3 సబ్ పాయింట్స్ ఉంటాయి. టికెట్ సెల్లింగ్, లోకల్ స్పాన్సర్షిప్స్, ప్రైజ్ మనీ,
ఈ టికెట్ సెల్లింగ్ అనేది 2 టీంల మధ్య అలాగే ఐపీఎల్ ఆర్గనైజర్ల మధ్య 80-20 అనే రేషియోలో వెళ్తూ ఉంటుంది. లోకల్ స్పాన్సర్షిప్ లోకల్గా ఏ టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుందో ఆ టీంకి అంత ఎక్కువ మొత్తంలో స్పాన్సర్షిప్ అనేది వస్తుంది. ఇక మూడవది ప్రైజ్ మనీ. విన్నింగ్ టీంకి 15 కోట్లు, రన్అప్ టీంకి 10 కోట్లు. ఈ అమౌంట్ అనేది 50% ప్లేయర్స్కి, ఇంకో 50% ఏమో ఫ్రాంచైజెస్కి, ఓనర్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఒకవేళ ఐపీఎల్ గెలిచిన టీంకి ఓన్లీ ఈ ప్రైజ్ మనీ మాత్రమేనా, ఇంకేమీ రాదా అనుకుంటున్నారేమో. ఈ ఐపీఎల్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఛాంపియన్ లీగ్స్కి కూడా క్వాలిఫై అవుతారు. ఆ మ్యాచ్ ఆడిన వాళ్ళు మళ్ళీ టీవీలో కనిపిస్తారు. టీవీలో కనిపిస్తే మళ్ళీ ఫ్రాంచైజెస్కి డబ్బులు వస్తాయి. కాబట్టే ప్రతి ఫ్రాంచైజెస్ ఓనర్ కూడా తన టీమే గెలవాలని ఎంతో కష్టపడి ఆ ప్లేయర్స్ని ట్రైన్ చేస్తూ ఉంటాడు. ఆ పర్టికులర్ ఫ్రాంచైజెస్లో ఉన్న టీం ప్లేయర్స్ ఎన్ని మ్యాచ్లు అయితే ఆడుతారో అన్ని డబ్బులు ఫ్రాంచైజెస్కి వస్తాయి, టీం ప్లేయర్స్కి కూడా వస్తాయి. సో ఇది ఐపీఎల్ యొక్క బిజినెస్ మోడల్. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి, మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, bye bye.